Welcome back to my channel. ఈ రోజు మీరు విలువైన నిధి అనే నీతి కథ వినండి. దండకారణ్యానికి తూర్పు దిక్కుగా పర్వత సానువుల మధ్యలో ఉన్న చంద్రవరం గ్రామంలో సోముడనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రులు మరణించేనాటికి ఒక పాత ఇల్లు, దానినానుకుని కొంత పంట పొలము మిగిలాయి వాడికి. స్వతహాగా బద్ధకస్తుడు కావడంతో పగలంతా రచ్చబండమీద, గుడి ప్రాంగణంలోనూ గడుపుతూ, ఎవరైనా జాలిపడి ఇంత పెడితే తిని రాత్రికి వారింట్లో పడుకుని కాలం గడుపుతూ ఉండేవాడు సోముడు. ఒకరోజు రాత్రి సోముడు మంచి నిద్రలో ఉండగా అటకమీద ఎలుకలు చేసిన చప్పుడుకు మెలకువ వచ్చి అటక ఎక్కి చూడగా పాతకాలం నాటిపెట్టె ఒకటి కనిపించింది. దానిని చూడగానే వాడి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అంతకాలమూ దానిని గమనించనందుకు తనను తాను నిందించుకుంటూ ఎలాగోలా కష్టపడి ఆ పెట్టెను అటకమీదినుంచి కిందికి దించాడు. కాని దాన్ని తెరిచి చూశాక అందులో కనిపించిన పనికిరాని పాత సామాన్లు వాడికి అంతులేని నిరాశను కలిగించాయి. నిద్రాభంగం చేసిన ఎలుకల్ని తిట్టుకుంటూ అన్యమనస్కంగా ఒక్కొక్క వస్తువుని తీసి బయట పెట్టిన వాడికి పెట్టె అడుగున ఒక తాళపత్రం కనిపించింది. ఆ తాళపత్రంలో ఉన్న విషయాన్ని ఆకళింపు చేసుకున్నవాడికి అంతులేని ఆనందం కలిగింది. చంద్రవరం గ్రామానికి పశ్చిమ దిశగా ఉన్న కొండల మధ్య ఉండే లోయలో ఒక శిథిల ఆలయంలో గొప్ప నిధి ఉన్నదని వాడికి ఆ పత్రం ద్వారా తెలిసింది. కాని అక్కడికి ఎలా వెళ్లాలో తెలియజేసే వివరాలు ఆ తాళపత్రంలో లేవు. సోముడు దిగులు పడకుండా మర్నాడు తెల్లవారుజామునే బయలుదేరి ఊరికి పశ్చిమ దిశగా నడిచి ఓ గ్రామం చేరుకున్నాడు. చాలా దూరం నడవటం వలన వాడికి నీరసం ముంచుకొచ్చింది. ఒకరిద్దరు గ్రామస్థులను తినేందుకు ఏమైనా పెట్టమని అడిగాడు. వారు ఊరి పెద్ద భూమయ్యను కలవమని చెప్పారు. సోముడు భూమయ్యను కలుసుకుని తనకింత అన్నం పెట్టమని బ్రతిమాలుకున్నాడు. భూమయ్య వాడికి భోజనాలు పెట్టించాడు. షడ్రసోపేతమైన భోజనాన్ని అది. ఊరుకాని ఊళ్ళో నామీద ఇంత ప్రేమ చూపించిన మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడంలేదు అన్నాడు సోముడు. నాకు తెలుసులే. అలా పెరట్లోకి వెళ్లి పశువుల పాకను శుభ్రంగా ఊడ్చి, పశువులను శుభ్రంగా కడిగి కొట్టల్లో కట్టేస్తే నా రుణంలో సగం తీరుతుంది అన్నాడు భూమయ్య. ఒక్క క్షణం తెల్లబోయిన భూమయ్య చెప్పిన పనిని పూర్తి చేసేసరికి అలవాటు లేని కారణాన వాడికి ఒళ్లంతా నొప్పులు పుట్టి భూమయ్య ఇంటి అరుగుమీదే ఒళ్ళెరక్కుండా నిద్రపోయాడు. మర్నాడు ఎవరో తట్టి లేపినట్టనిపించి లేచి కూర్చున్నాడు సోముడు. చేతి కర్రతో అతడి భుజంమీద పొడుస్తూ, లే లే, బారెడు పొద్దెక్కింది. పశువులనలా కాసేపు అడవిలో తిప్పి తోలుకురా అన్నాడు భూమయ్య. దిక్కులు చూస్తున్న సోముడితో, నా రుణంలో సగం బాకీ అలానే ఉందనే సంగతిని మరిచిపోయావాయేంటి అని హుంకరించాడు భూమయ్య. పశువుల్ని తోలుకుని దాపులనున్న అడవికి వెళ్ళక తప్పలేదు సోముడికి. అలా వారం రోజులపాటుగా ఉదయం తిన్న తిండికి సాయంత్రం తిన్న తిండికి మర్నాడు ఉదయం పనిచేసినా అతడి బాకీ సగానికి సగం అలానే ఉండిపోతూ వచ్చింది. ఈ వెట్టి చాకిరీ చేయడం కంటే పస్తులుండటమే నయమనిపించి ఒక రోజున ఎవరికీ చెప్పకుండా పశువుల్ని కొట్టల్లో కట్టివేశాక ఊరు వదలి పారిపోయి ఊపిరి పీల్చుకున్నాడు సోముడు. కొంతదూరం నడిచాక వాడికి ఒక సాధువు ఎదురొచ్చాడు. సాధువుకు సాష్టాంగ నమస్కారం చేసి, ఇక్కడెక్కడో ఒక శిథిలాలయం ఉన్నదని విన్నాను. అక్కడికి నాకు దారి చూపించి పుణ్యం మూటకట్టుకోండి స్వామీ అన్నాడు సోముడు. అందుకా సాధువు నవ్వి సమాధానం చెప్పకుండా ముందుకు నడిచాడు. మరేం చేస్తే నాకు దారి చూపిస్తారో అదైనా చెప్పండి స్వామీ అని బ్రతిమాలాడు సోముడు. తనతో రమ్మని చెప్పి తన ఆశ్రమానికి తీసుకువెళ్లి అతడు చేయవలసిన పనుల్ని వివరించాడు సాధువు. రోజూ చీకటితోనే లేచి ఆశ్రమం శుభ్రం చేయటం, వాగునుంచి నీరు తెచ్చి ఆశ్రమంలో ఉన్న పాత్రలన్నీ నింపటం, అడవినుంచి తేనె, పళ్ళు, దుంపలు సేకరించటం, సాధువుకు కావాల్సిన ఇతర ఏర్పాట్లన్నీ చూడటం, ఈ పనులతో సోముడికి క్షణం కూడా తీరిక దొరికేది కాదు. సాధువు కూడా అతడి పరిచర్యల వలన సంతోషించినట్లే కనిపించాడు. ఒకరోజు రాత్రి తన కాళ్లు పడుతూ నిద్రకు జోగుతున్న సోముడి తలమీద చేయివేసి,
ఏదో ఆలయానికి దారి అడిగినట్లుగా ఉన్నావు. ఇప్పట్లో అక్కడికి వెళ్లే ఉద్దేశం లేదా ఏం? అన్నాడు సాధువు. మీరు ఆ మాట ఎప్పుడంటారా అని ఎదురు చూస్తున్నాను స్వామీ అన్నాడు సోముడు వినయంగా. ఇంతకు అక్కడికి వెళ్ళి ఏం చేయాలను కుంటున్నావో చెప్పనే లేదు నువ్వు అన్నాడు సాధువు. సోముడు గతుక్కుమని అది పరమరహస్యం స్వామీ అన్నాడు. నువ్వక్కడికి వెళ్లాలను కుంటున్నది నిధి గురించి కాదు కదా అన్నాడు సాధువు కళ్ళు తెరిచి. సోముడు రెండు చేతులు పైకెత్తి విషయాన్ని మీ వద్ద దాచిపెట్టినందుకు నన్ను మన్నించండి స్వామీ. నేను అక్కడికి వెళ్లాలను కుంటున్నది నిధి కోసమే అన్నాడు. గతంలో నీలానే చాలామంది అక్కడికి వెళ్లి ఉత్త చేతులతో తిరిగి వచ్చారు నాయనా. నువ్వక్కడికి వెళ్లడం వలన ఏమీ ప్రయోజనం ఉండబోదు అన్నాడు సాధువు సోముడిని జాలిగా చూస్తూ. నేనక్కడికి వెళ్ళి తీరాలి స్వామీ. నాకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలంటే అదొక్కటే మార్గం అన్నాడు సోముడు. సరే అయితే విను అంటూ శిథిలాలయానికి వెళ్లేందుకు అవసరమైన వివరాలు చెప్పాడు సాధువు. ఆ రాత్రికి ఆశ్రమంలోనే విశ్రమించి మర్నాడు ఉదయాన్నే శిథిలాలయానికి బయలుదేరాడు సోముడు. కొండలు కోనలు దాటి భీకరారణ్యం గుండా ప్రయాణించి ఎట్టకేలకు పాడుపడిన ఆలయాన్ని చేరుకున్నాడు సోముడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న అమ్మవారి విగ్రహం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసిన తరువాత ఆలయ ప్రాంగణమంతా ఎంత వెదికి చూసినా నిధి ఉన్న జాడ అతడికి తెలియరాలేదు. సాధువు మాటల్ని మననం చేసుకుంటూ ఆ రాత్రికి అక్కడే విశ్రమించాడు సోముడు. మర్నాడు ఉదయం లేచి మరింత శ్రద్ధగా ఆలయపు గోడలమీద ఏమైనా వివరాలు దొరుకుతాయేమోనని కళ్లల్లో కళ్ళు పెట్టుకుని మరీ వెదికాడు సోముడు. చివరికి అతడి శ్రమ ఫలించి ఒక చోట రాగరేకుమీద చెక్కబడ్డ గోడలో తాపడం చేయబడిన ఫలకం కనిపించింది. ఆతృతగా దాన్ని చదివాడు. సోముడు దానిమీద ఇలా చెక్కబడి ఉంది: ఇప్పుడు నీకు కష్టం విలువ తెలిసింది. దీనికంటే విలువైన నిధి ఎక్కడైనా ఉన్నదని ఎవరైనా చెప్పినా నమ్మకు. దానిని చూసిన వెంటనే అంతులేని నిరాశ కలిగింది సోముడికి. స్థిమితంగా ఆలోచించగా అందులోని గూఢార్థం అవగతమైంది వాడికి. వెంటనే వెనుదిరిగా ఊరికి ప్రయాణమయ్యాడు. తరువాత క్రమేణా బద్ధకాన్ని వదుల్చుకుని తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పంట భూమిని సాగు చేసుకుంటూ సుఖ సంతోషాలతో జీవించాడు సోముడు. నీతి: కష్టమే నిజమైన నిధి. అదనపు ధనం పొందే ప్రయత్నం కన్నా మన కష్టానికి లభించిన ప్రతిఫలం ఉత్తమం. ఈ కథ విన్నారు కదా? మీకు నచ్చితే Please like, share, subscribe my channel. Thank you for watching.